చూస్తున్నారు తాగా నీళ్లు ఇస్తూనే ఉండండి, వాళ్ళు ఉచ్చ పోస్తూనే ఉండాలి. పోయండ్రా పోయండ్రా, బకెట్ నిండిపోవాలి. పోయండి. ఏయ్ గిరిజా, ఎందుకు అలా బ్రూటల్ గా బిహేవ్ చేస్తున్నావు? బ్రూటల్ ఇది కాదు సార్, ఆ అమ్మాయి ఇప్పుడు ఉచ్చ కూడా పోసుకోలేదు. అదే సార్ బ్రూటల్. వీళ్ళు చచ్చిపోతే ఏం చేస్తారు? నేల మీద నుంచి గడ్డిని పీకితే ఏం కాదు, నీ ఉద్యోగం పోతుంది. రిజైన్ చేసి పోతాను సార్. ఇదిగో మాట్లాడు. సార్ ఎస్ సార్. ఏంటి బంగారం? హలో బాబాయ్, నిన్న రాత్రి నుంచి ఇంట్లో బాగా కూడా పడతా ఉన్నారు. నేను స్కూల్ కి వెళ్ళాలి, త్వరగా తీసుకెళ్ళు బాబాయ్. తొందరగా రా బాబాయ్. ఇదిగో ఇదిగో నేను వచ్చేస్తున్నానమ్మా. ఓహో అలాగా. బాయ్ అమ్మా. రండి రండి, టైం అవుతుంది. రే మేడం కొంచెం స్కూల్లో దించరా. జాగ్రత్త నేను జాగ్రత్త. గొప్ప రాముడు, సాయం చేయడానికి లక్ష్మణుడు వచ్చాడు. రే పిల్లలు తినడానికి ఏమైనా కొని. సరే సరే. చట్నీలో వెంట్రుకలు ఉన్నాయేంటి? నాది కాదు. ఏయ్ నిన్న నేను హెయిర్ కట్ చేశాను, ముందు వాడిని కత్తిరించుకోమను. అలాగే చేస్తాలే. రండి రండి. బాక్స్ లో లంచ్ కట్టు. సరే సరే. రే రండి రండి, టైం అవుతుంది, త్వరగా తినండి. ఏయ్ ఇన్సేపు ఎక్కడికి వెళ్ళా? అది గ్రూప్ స్టడీస్ అన్నయ్య. ఏంటి? అది ఫ్రెండ్స్ తో ఇక్కడే పక్కన. అది చెప్పు, నీ గ్రూప్ స్టడీస్ ఏంటో నాకు తెలీదా ఏంటి? వెళ్ళి పని చూడరా, సినిమా చూస్తున్నాడు. వెళ్ళండి. అదేంట్రా అంటే పబ్బు నైట్ క్లబ్ అని ఎటువంటి బాధ లేకుండా తిరుగుతోంది. నిన్ను చూస్తే కుక్కల తోక ఊపుకుంటూ దాని వెనకాలే తిరుగుతున్నాడు. సిగ్గులేదు? పోరా, అది నిన్ను వెళ్ళి అసలు పని లవ్ చూడు. చేయలేదురా. నువ్వెందుకురా కోయం కోయ అని కుక్కలాగా తిరుగుతున్నావు? బండి వన్నాను. పడవు. రే మిషన్ పెళ్ళెప్పుడురా? పెళ్లి అయిపోయింది, రిసెప్షన్. మరి ఫస్ట్ నైట్ రిసెప్షన్ రాత్రే. వీళ్ళందరినీ పిలుద్దామని వచ్చావా? నువ్వురా తినేసి ఆశీర్వదించి వెళ్ళు. రే నీ ఫస్ట్ నైట్ కి నేను రావడం కుదరదురా, అది బ్యాడ్ మేనేజ్. నెక్స్ట్ ఇంటికి వెళ్దాం. ఆల్ ది బెస్ట్ ఫస్ట్ నైట్. నేనేం పట్టుకోలేదు, అదే వచ్చింది. ఏమా అశ్విని, అన్నా? రిసెప్షన్ అమ్మా. ఇక్కడ కేవలం నట్లు బోల్ట్లే. రిసెప్షన్ పెళ్లి రిసెప్షన్ రిసెప్షన్. పెళ్లి కల వచ్చేసింది బాలా. ఫు, ఖచ్చితంగా వస్తానన్నా. జాకన్నా నన్ను ఇలా చూడ్డానికి నీకు సంతోషంగా ఉంది కదా? ఇక్కడే చంపి పారి దొప్పుతా. ఏంటన్నా ఇతను చిరిగిపోయిన చెడ్డీతో తిరుగుతున్నాడు? థ్యాంక్ యూ. చూపించు. ఓకే ఓకే ఓకే. రే బావా. వస్తున్నాడు వస్తున్నాడు, పక్కన పెట్టు. అది సరే గాని నాది వేసుకుని వచ్చావేంటి? అవును, నాదేమో నువ్వు వేసుకున్నావా? చీకట్లో ఏం కనిపించట్లేదు మామా. చెప్పమంటావా? రే ఏమైంది, ఎందుకు ఇంకా రాలేదు? కాసేపు ఆగరా, మనం బయటికి వెళ్ళడానికి లేదుగా, అందుకే ఫ్రెండ్ అడిగి తీసుకురామని చెప్పాను. రే నేను స్పాట్ కి వచ్చాను, జాయిన్ బాబు కనిపించడం లేదు. కాన్ఫరెన్స్ వై. నేను ఇక్కడ థియేటర్ దగ్గర ఉన్నాను బాబు, త్వరగా తన్ని పంపు. వాడు అక్కడే థియేటర్ పక్కన ఉన్నాడు, వెళ్ళి చూడు పో. తొందరగా ఇవ్వవే. దీనంతటికి వీడే కారణం. అనవసరంగా గొడవ మొదలుపెట్టి అన్నయ్య చేత దెబ్బలు తినేలా చేశాడు. మన డబ్బులు మన జాలి, తాగుతాం తందనాలు ఆడతాం. అన్నోళ్ళే మనల్ని అడగట్లేదు, అభిమా ఎవరా మనల్ని అడగడానికి? నిన్న కురిసిన వర్షంలో మూల్చిన పుట్టగొడుగులు మీరు మాన గురించి తప్పుగా మాట్లాడతారా? చెప్పే జాతిగానండి, భీమా అన్న మాకు దేవుళ్ళ అంటాడు.
గుర్తెట్టుకోండి తోలు చేస్తా. నువ్వు వెనకెళ్ళమన్నానా వెళ్ళరా ఊరికే ఉండవా ఏంట్రా ట్రూ లవ్ నువ్వు నాతో రారా ఈ ఊర్లో మహారాణి అది మాత్రమే కాదు ఎంత మంది ఉన్నారో నేను చూపిస్తాను. వాళ్ళు ఫోన్ పేవా గూగుల్ పే అని మాత్రమే అడుగుతారు. అమ్మాయిలందరూ హ్యాండిల్ విత్ కేర్ కాదమ్మా. వస్తే టేక్ కేర్ పోతే డోంట్ కేర్ అంతే. అర్థమైందా? రేపు నీ బర్త్డే అన్నారు, నీకు బర్త్డే పార్టీ నేనేస్తాను. అనవసరంగా ఆలోచించకు. నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇస్తాను అంటూ ఉండేవారు, కానీ నా తమ్ముడికి కిడ్నీయే ఏర్పాటు చేసి ఇచ్చారు. చాలా ఇలా థ్యాంక్స్ చూడు, అండి. నీ మీద నేను అంత ప్రేమ పెట్టుకున్నానే. సరే. అకో హ్యాపీ బర్త్డే కా. అయ్యో ఏంటండి కిడ్నీ లాంటి కేక్ ని తయారు చేసి తీసుకొచ్చారు? ఏంట్రా ఇది? కిడ్నీ స్టోన్. ఏమండి మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియటం లేదండి. థ్యాంక్స్ నాకు చెప్పొద్దు. వస్తున్నారు చూడు, బాగుబలి 1 బాగుబలి 2, వాళ్ళకి చెప్పు నీ థ్యాంక్స్ ని. అవా మీ మనవణ్ణి తీసుకెళ్లి మట్లో పుడిస్తే ఏముంటది లాభం? అదే వాడి అవయవాలు తీసి వేరే వాళ్ళకి ఇచ్చామంటే మీ మనవడు వేరే వాళ్ళ శరీరంలో బతికుంటాడు కదా. హ్యాపీ బర్త్డే టు యూ. ఏమండి ఉండండి, నేను వెళ్ళి నా తమ్ముడికి. ఉండవే, ఇప్పుడే కిడ్నీ దొరికింది, అప్పుడే కేక్ ఇస్తే షుగర్ జాస్తి అయిపోతాడు. అయితే సరే అండి. మా అన్న సీటు. ఏంట్రా ఇలా దిగజారాడు? వదిలే బాహుబలి 2 కదా. అవునరా, మీ బాబు సింగిల్ షాట్ డబుల్ షాట్. మా నాన్న రాకెట్ ముట్టించామంటే నేరుగా దూసుకెళ్లిపోతాడు. ఇది కనుక వినడానికి 1000 వాళ్ళ అయిపోతాడు. హలో హలో, ఎక్కడున్నారు? షెడ్ లోనే ఉన్నాను. మీ అన్నయ్యని కాటన్ పెట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. అదేంటో నువ్వు త్వరగా వెళ్ళి చూడు. అనియా, భీమా అన్నని మా ఏరియాకి తీసుకొచ్చామనియా. ఊరికే నీకు చెప్దామనే ఫోన్ చేశాను. ఆ భీమా గాండి కొట్టుంటే మనం ఎందుకు పుట్టావురా అని ఆలోచించుండేవాడు. అదే వాడు అన్నను కొట్టామంటే మనకు అన్నగా పుట్టాడు కాబట్టి ఈ విధంగా కొట్టుంటాడు అనుకోవచ్చు. మామాను వాడు మొహాన్ని చెక్కే మిగతా నేను చూసుకుంటా. వీడికి బదులు వీడి పిల్లాన్ని తీసుకొచ్చుండుంటే మంచి సెటిల్మెంట్ దొరికేది. రేయ్ వడ్డీ కట్టలేదు కానీ గొంతు మటుకు లేపుతున్నావు. వారిని నీ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఇదిగో మాట్లాడు. వద్దు సార్, అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వద్దు సార్, చెప్పేది వినండి. అతను ఒక సైకో సార్. అంటున్నానుగా. అనవసరంగా అగ్గిపోలు అంటించద్దు. అంటించడానికి నీ తమ్ముడు ఏమన్నా నిప్ప? ఒట్టి నిప్పు కాదు, అగ్ని పర్వతం. తర్వాత అందరూ కాలి బూడిదైపోతారు. ఏంట్రా? వారిని రే తన్నులు తినడానికి వెళ్తున్నావా? చూసావు కదా, ఊతిగా అరుస్తున్నాడు. నువ్వు వెళ్ళావు అనుకో, సంపేస్తాడు ఖచ్చితంగా. వెనకెళ్ళు. అమ్మా అన్న నన్ను చూస్తున్నాడు. ఎందుకు నా చెయ్యి విరగడానిక? ఇంకా నేను తప్పించుకున్నాను. దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే ఒక విషయం అర్థమైంది.
కేవలం నెల జీతంతోనే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టం. మొదట్లో 3 పైసల వడ్డీకి అప్పు తీసుకున్నాను. ఇప్పుడు అది 6 పైసల వడ్డీ అయింది. వారం వడ్డీ, మీటర్ వడ్డీ అని కొంచెం కొంచెం తీసుకొని ఇదిగో ఇప్పుడు ఇంతవరకు వచ్చాను. ఇక నుంచి వాళ్ళు నీ వైపు కన్నెత్తి చూడరు, వదిలే.